తీయండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ నుంచి చదువుతాం. ఫస్ట్ వచ్చి 7:1 నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు ఎలా తీర్పు తీరుస్తారో మిమ్మల్ని గురించి కూడా అటువంటి తీర్పే తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును మీరు కొలవబడును. ఎలా కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. నీ కంటిలో ఉన్న దూలమునెంచక, నీ కంటిలో ఉన్న దూలం, అందరు చెప్పండి. నీ కంట్లో కాదు, నా కంట్లో అని చెప్పుకోండి మీరు. నా కంట్లో ఉన్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? చూసుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీ కంటిలో దూలం పెట్టుకొని నీవు నీ సహోదరుని చూచి నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొను. కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకొని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును, కడుపులో కాదు, నీ కంట్లో ఉన్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనబడుతుంది. చాలు. దీంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. తీర్పు తీర్చకూడదు. ప్రతి ఒక్కడు జడ్జే, ప్రతి ఒక్కడు లాయరే. నల్లకోటు ఉండదు కానీ ఆ మెడలో ఏలాడుతుంటే చూడు రెండు, ఏందయ్యా అవి కట్టుకోరు. కానీ ప్రతి ఒక్కడు జడ్జిమెంటే. ప్రతి ఒక్కడు జడ్జిమెంట్ ఇచ్చేయడమే. ఎవరికోడు తీర్పు తీర్చిపడేయడమే. ఎవరికోడు తీర్పు తీర్చేస్తుంటాడు. ప్రతిదానికి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేస్తుంటాడు. మరీ మామూలుగా కొన్ని టీవీ ఛానళ్ళు అయితే వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు. వీళ్ళు చూసి వచ్చినట్టు వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఎవరు చెప్పకముందు వీళ్ళే చెప్పేస్తారు. వాళ్ళే చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళా నెల రోజుల తర్వాత మా ఛానల్లో మేము చెప్పింది పొరపాటును చెప్పామంటారు. అంత లోపల జీవితం సంకనే అయిపోయి ఉంటుంది అందరికీ. అంత లోపల చెప్పిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అమరావతిలో 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు 10th క్లాస్ పరీక్ష రాసి ఎటపోయారు, అడ్రస్ లేదు. మన అమరావతి దగ్గర చర్చి ఉంది మంది, ఏడాది అదేంది చర్చి, ధరణికోటలో ఉన్న చర్చి పిల్లలు 10th క్లాస్ పరీక్ష రాసి ఎటపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నేరుగా ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ పిల్లలు వెళ్ళిపోయారు. మీ చర్చికి వచ్చే పిల్లలు అంటే ఇక్కడికి వచ్చినారు. టీవీలో ఏమేశారు, పిల్లలు నమ్ముకుంటున్న పాస్టర్లు అని వేసినారు. 3 రోజుల తర్వాత తిరుపతిలో వాళ్ళు లవర్లను తీసుకుని పోయిన ఆ పిల్లలు, 10th క్లాస్ పిల్లలకి లవర్లు ఆడున్నారు. పోయి 3 రోజుల తర్వాత మేము చెప్పిన రిపోర్టు పొరపాటు అని చెప్పారు. అన్ని ఛానల్లో జడ్జిమెంట్ ఇవ్వటం పెద్ద ఎంత ఎవడైనా ఇచ్చేస్తాడు. తీర్పు తీర్చిపడేస్తారు. ఎవరు కనబడితే ఏదో ఒకటి చెప్పేస్తారు. ఎవరి మీద ఒకరి చెప్పేస్తారు. మనం కూడా ఎవరినంటే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాం. వాడికి ఇట్టే కావాలా, వాడికి ఇట్ట కావాలా, వాడికి ఇట్ట కావాలా, అడుగు. ఒకరి గురించి జడ్జిమెంట్ ఇస్తే అదే జడ్జిమెంట్ నీకు వస్తుంది. నువ్వు ఏ కొలత కొలుస్తావు అదే కొలత కొలవబడుతుంది. అందుకని నోరు అదుపులో పెట్టుకొని మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఎవరినంటే వాళ్ళని తీర్పు తీర్చకూడదు. ఆమేన్ అనండి.
చెప్పండి, ఆమేనండి. తీర్చచ్చా? తీర్చకూడదు. తీర్చకూడదు, తీర్పు తీర్చకూడదు. ఊరికి జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాడు. ఎవడికి వచ్చినట్టు వాడికి ఇచ్చేస్తుంటాడు. కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడి కంట్లో ఉన్న నలుసును తీయాలనుకుంటాడు. దూలం కంట్లో ఉన్నోడికి అవతలోడు నలుసు కనబడుతుందా? మీరు చెప్పండి, కనబడుతుందా? వాడి కంట్లో ఏముంది? వాడి కంట్లో ఏముంది? పెద్దగా చెప్పాలి మీరు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే దూలమా నలుసా? ఇది నా కంట్లో దూలం, నీ కంట్లో నలుసు. చెప్పండి, నా కంట్లో దూలం, నీ కంట్లో నలుసు. అది కంట్లో దూలం పెట్టుకొని అవతలోడి కంట్లో నలుసు తీయాలని ప్లాన్. ప్రతి ఒక్కడు ఇదే పని. మళ్ళీ చట్టాలు బాగా తెలుసు. చట్టం తెలియని వాళ్ళేం కాదు. వీళ్ళకంటే వీళ్ళే ఒక చట్టాలు రాసుకుంటారు. కొన్ని గ్రామాలు ఉంటాయి, వాళ్ళకి కోర్టులు అవసరంలా, ఏం అవసరంలే. 10 మంది పెద్దోళ్ళు ఒక దగ్గర కూర్చొని గ్రామ పెద్దలు అంటారు. గ్రామ పెద్దలు అంటారు. ఆ గ్రామ పెద్దలు కూర్చొని వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పిందే వేదవాక్యం, వాళ్ళు చెప్పిందే చేయాలంతే. వాళ్ళు చెప్పిందే చట్టం. నాకు తెలిసిన ఒక పెద్ద ఉన్నాడు, అందరికి చట్టం చేస్తుంటాడు. ఎవరెవరికి అందరికి చట్టం చేస్తూ ఉంటాడు. ఎట్టుకొట్టట్టు చేస్తుంటాడు. వాళ్ళ ఇంట్లో సేమ్ కేసు జరిగింది. అప్పుడు మూసుకొని కూర్చున్నాడు. ఆ గ్రామంలో అదే వాడు ఎప్పుడైతే, ఒక మాటలో మీకు చెప్పాలంటే ప్రతి ఒక్కడు పెదరాడు అన్నమాట గ్రామాలకి. అది ప్రతి ఒక్కడు ఒక చట్టం, వాడికి ఒక చట్టం, ఎవడికోడు తీర్పులు తీరుస్తుంటాడు. ప్రతి ఒక్కడు తీర్పులు తీర్చుకుంటూ కూర్చోవడమే. ఫలానా తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వీడు పనికిరాడు, వాడు పనికిరాడు, వీడు పనికిరాడు, ఫలానా మనిషి పనికిరాదు, ఆ మనిషిని ధర్మేసేయండి, వీళ్ళు ధర్మేసేయండి. చట్టాలు వీళ్ళకి రూల్స్ పెట్టుకుంటారు. యేసు ప్రభు దగ్గరకు కూడా ఇట్లాంటి బ్యాచే వచ్చింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు సారీ యోహాను సువార్తమ్మా, అంతేనా? యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక పాపాత్మురాలు, పాపం చేసే మనిషిని తీసుకొచ్చి వీళ్ళే చెప్తున్నారు ఏమని? ఇట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలెనని మాకొక చట్టం ఉంది, తీర్పు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని నువ్వేం జడ్జిమెంట్ ఇస్తావు చెప్పు. ఈవెన్ రాళ్లతో కూడా చంపేయాలి. ఇప్పుడు పాపం చేస్తుంటే పట్టబడింది, రాళ్లతో కూడా చంపేశాడు. ఇప్పుడు రాళ్లతో కూడా చంపేసేయాలి ఆ మనిషిని. అసలు ఓల్డ్ టెస్టిమెంట్లో ఏముందో తెలుసా? తలెత్తిన శాస్త్రం అని చెప్తా. ఇద్దరు పాపం చేస్తూ ఉంటే చూసినోడిని మొత్తం చంపేమన్నాడు. ముందు చూసినాడు ఎవడు వాళ్ళలో? ముందు చూసినోడిని కొట్టాలి. ఇప్పుడు చూసినోడిని ఏం చేయాలా? వాడిని చంపాలి ముందు. ఇప్పుడు ఆ చూసినోడు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, వాడిని తప్ప ఆ చట్టం చెప్పలే. ఇది మాత్రం చేద్దాం. మోషే ధర్మశాస్త్రంలో పాపం చేసే మనిషిని రాళ్లతో కొట్టి చంపేసేయాల. చేసేయేమో అన్నీ పనికిమాలిన పనులే. మళ్ళీ వీళ్ళు ఒక చట్టం పెట్టి మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు రాళ్లతో కూడా చంపేసేయాలా. మోషే ధర్మశాస్త్రంలో ఇట్లుంది, ఈ మనిషిని రాళ్లతో కూడా చంపాలా. ఒక ఆడ మనిషిని నడి రోడ్లో నడి వీధిలో నిలబెట్టి
నడి రోడ్లో నిలబెట్టి రాళ్ళతో కూడా చంపేయాలంటున్నాడు. యేసుప్రభుని అడుగుతున్నాడు, నువ్వేం చట్టం చెప్తావు చెప్పు. నువ్వు ఆకాశం పైనుండి దిగొచ్చావు, నా తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను, నన్ను చూసినాడు, నా తండ్రి చూశాను అంటున్నావు. నువ్వేం చెప్తావు చెప్పు. అవునా, రాళ్ళతో కూడా చంపేయాలా? కరెక్టే. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి, నిజమే. కానీ మీలో పాపం చేయని వాడెవడో ముందు రాయితో కూడా చంపేసేయండి అని. నిజమే, బతకూడదు. ఇట్లాంటి మనిషి బతకటం కరెక్ట్ కాదు. ఇట్లాంటి మనిషి అంటే ఊరంతా చెడిపోద్ది, పాడైపోద్ది. కొట్టి చంపేసేయండి. మీలో పాపం చేయని వాడెవడో కొట్టండి. పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. పెద్దవాడు మొదలుకొని అక్కడట్టే రాసింది. పెద్దవాడు అడ్డాలు తిరిగాడు అనుకో, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు రాయి కింద పారేసి వెళ్ళిపోయారు. చూసారా? వీళ్ళు చట్టం చెప్తున్నారు, వీళ్ళు రూల్స్ చెప్తున్నారు. రూల్స్ ప్రకారం ఎవడు పరిపూర్ణుడు కాలేడు. రూల్స్ ప్రకారం ఎవరు పరిశుద్ధుడు కాలేడు. రూల్స్ ప్రకారం ఎవడు పర్ఫెక్ట్నెస్ అనేది ఉండదు. వీడు పర్ఫెక్ట్ అని చెప్పలేం. అర్థమవుతుందా? రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ శిక్షించబడాల్సిందే. యేసు ప్రభు నిజమే, ఆమె రాళ్ళతో కూడా చంపేసేయండి, బతకూడదు, కొట్టేయండి, కొట్టి చంపేసేయండి. నిజమే, కొట్టి చంపేసేయండి, ఆమె బతకూడదు. చిన్నవాడు మొదలుకొని అది చదివినప్పుడల్లా నేను అనుకుంటా, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ప్రతి ఒక్కడు తలంపులు చెడ్డవే. ఆడ మనిషిని చూసేటప్పుడు ప్రతి ఒక్కడు పనికిమాలిన చూపుతోనే చూస్తాడు. తల్లిలాగా ఎవడు చూడ్డు. ఒక తల్లి ఉందండి, ఆమెకు ఒక్కడే కొడుకు. వాడు కన్నా ఒక 3 నెలలకి వాళ్ళ భర్త చచ్చిపోయాడు. ఆ అమ్మాయికి భర్త చచ్చిపోతే వాళ్ళ బంధువులందరూ కలిసి, చిన్న వయసునిది ఆడపిల్ల, భర్త లేకపోతే సమాజంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు, నీకు పెళ్లి చేద్దామని చెప్పి బంధువులందరూ కలిసి పెళ్లి చేశారు. తప్ప కరెక్టా మీరు చెప్పండి? డైనామాలో పడిపోయారు మీరందరూ. భర్త చచ్చిపోయాడు, ఒక కొడుకు పుట్టిన తర్వాత యవనస్తురాలు పెళ్లి చేయొచ్చా చేయకూడదా? బైబిల్లో భర్త చచ్చిపోయి చేయొచ్చని ఉంది. భార్య చచ్చిపోయింది అనుకో, చేయొచ్చని ఉంది. అర్థం కాల? చచ్చిపోతే చేయొచ్చు, బతికుండా చేసుకోకూడదు. పెళ్ళి చేశారని తెలిసి వాడు కొడుకు కొంచెం పెద్దోడైన తర్వాత వాళ్ళ తల్లిని మర్యాద ఇచ్చి మాట్లాడు, ఎట్టంటట మాట్లాడతాడు ఆ పెళ్లి చేసుకుందని. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు వాడు. తల్లి అనేవాడికి ఇంకిత జ్ఞానం కూడా లేదు. తల్లిని మర్యాద ఇచ్చి మాట్లాడు. వాళ్ళ అమ్మని నోటికొచ్చేట్టు మాట్లాడతాడు. వీడు పెద్దోడయ్యాడు. వాడు పెద్దోడైన తర్వాత వాళ్ళ భార్య పెళ్లి చేసేవాడికి వాడి భార్య ఇంకోటి తెలిపి ఇంకోటి తీసుకెళ్ళి పెళ్ళికి ముందే అమ్మాయి లవ్ చేసిందంట, వీడికి ఇచ్చి చేశారు. ఆ పిల్ల వెళ్ళిపోయి తర్వాత వీడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వీడు చేసుకోవచ్చు,
భర్త చచ్చిపోతాడు, అమ్మ చేసుకోకూడదా? అందరూ బతికే ఉన్నారా? అందరూ బతికే ఉన్నారు. ఏంటి అసలు మీ మొఖాలు దట్ట అయిపోయినాయి? చేసుకోవచ్చా? వీడు చేసుకోవచ్చా? వాడు భార్య ఇంకోటి తెలిపోతే వీడికైతే ఒక చట్టం, వాళ్ళ అమ్మకు ఒక చట్టమా? వాడు చేసుకోకుండా ఉండొచ్చుగా భార్య వెళ్ళిపోతే. ఆ మనిషి సావలేదు కదా, ఇంకోటి తెలిపోయింది. చూసిన వాళ్ళందరూ ఈడు భార్య ఇంకోటి, వాడు చూసి నవ్వుతారంట. ఎందుకు నవ్వుతున్నాడు చెప్పండి అంటారంట. అర్థం కదా? ఆ మనిషి ఎందుకు ఇటు చేసామని అడిగితే ఒకటే వాడు చెప్పింది, వాడు సంసారానికి పనికిరాడు, మగోడు కాదు వాడు అని చెప్పేసింది. ఒకటే మాట. అంటే వాడికి ఇంక పెళ్లి కాకూడదు. వాడికి రోషం వచ్చి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మని చూస్తే నోటికి వచ్చేట్టు మాట్లాడు. చట్టం వీడికి ఒక న్యాయం, వాళ్ళ అమ్మకు ఒక న్యాయమా? ఒక ఆడ మనిషిని నడు రోడ్లో పెట్టి నిలబెట్టి ప్రతి ఒక్కడు ఆమెతో తిరగచ్చు, ఆమెని రోడ్లో నిలబెట్టి రాళ్ళతో కొట్టచ్చు. పాట లేదు చిన్నప్పుడు? మీరు చిన్నప్పుడు పాట లేదా? మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, మనిషిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. అంటే ఈ పాట రాసినాడు ఎవరు? వాడు బైబిల్ చదివాడు. చదవకపోతే ఇది ఎందుకు రాస్తాడు? ఖచ్చితంగా చదివాడు. ఎవరు వెయిట్ రాసిందే ఆయనే ఉండొచ్చు. బైబిల్ చదవకుండా రాడు. దీంట్లో ఉన్న సందర్భమే దాంట్లో పెట్టింది. ఒకప్పుడు స్త్రీని ఆటబొమ్మగా చూశారు. స్త్రీని భర్త చచ్చిపోతే భార్యని కూడా తీసుకెళ్లి మంటల్లో వేసి తోసి చంపారు. మన ఆరాధిస్తున్న యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత మొట్టమొదట స్త్రీలకే కనబడాడు. ఆయన స్త్రీలను ఎంత గౌరవించాడో చూడు. మన సజీవుడైన యేసయ్య. మీరెంత గనులు చేతే తెలియజెప్పండి ఆడవాళ్ళందరూ గట్టిగా. ఆడవాళ్ళలాగా ఉన్నట్టు మీరు అల్లేలేవి చెప్పమంటే కూడా చెప్పలే. మీకే ముందు కనబడమ్మా. ముందు చేతి చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కొన్ని సమాజాల్లో స్త్రీలను రానీరు ఇప్పటికీ రానీరు. కేరళలో దేవాలయం ఒకటి, ఆడవాళ్ళు పోనీరు, లోపలికి రానీరు. ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీని కూడా లోపలికి రానీలా. అర్థం కాల? స్త్రీలకి ఇప్పటికీ కొన్ని దగ్గర విలువ లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో కొట్టండ్రా, రాళ్ళతో కూడా చంపేసేయండి అన్నాడు. తీర్పు తీరుస్తారా మీరు? మోషే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని వచ్చి చేసిందంత పాపాలు చేసిన వాళ్ళంతా లిస్టు వీళ్ళని చంపాలి ముందు. ఇప్పుడు వీడు రాయి కింద పడేసినాడంతా పాపం చేసినాడు కదా, వీళ్ళు కొట్టాలి కదా, వీళ్ళు చంపాలి కదా. ముందు ఆమెను చంపాలట. తీర్పు తీర్చేయటం చాలా ఈజీ. సేమ్ జడ్జిమెంట్ నీకు వస్తుంది ఒకరోజు, గుర్తుపెట్టుకో. అందుకని తీర్పులు తీర్చబాకండి, విమర్శించబాకండి, విమర్శ పాలవుతారు. తీర్పు తీర్చకండి, తీర్పు పాలవుతారు. ఒకరిని చిన్న చూపు చూడబాకండి. మీరు ఎప్పుడో ఒకసారి చిన్న చూపు చూపబడతారు. అవమానించి మాట్లాడకండి, మీరు అవమానాల పాలవుతారు. మీరు అవమాన పాలవుతారు. మీరు ఒకరిని గణపరచండి, మీరు
10 మందిలో పెట్టి, పబ్లిక్గా పెట్టి, నోటికొచ్చేట్టు మాట్లాడి అవమానాలు పాలు చేయకండి. రేపు నీకు కూడా అదే, నీ గతి కూడా అదే పడుతుంది. జాగ్రత్త. దేవుడు ఎక్కిరించబడడు. వాక్యం అవును ఆమేనని చెప్పబడింది. వాక్యంలో ఒక పొల్లు తీసేయలేము, ఒక ఒళ్ళు పెట్టకూడదు. ఉన్నట్టుగా జరుగుతుంది. మీరు ఎవ్వరికి తీర్పు తీర్చకండి. మీ కంటిలో ఏముంది ముందు చెప్పండి. దూలం. చెప్పండి. కంట్లో ఏముంది? దూలం తీసేసుకుంటే ఆ తర్వాత అవతలో కంట్లో ఉన్నోడు నలుసు తీయచ్చు. వీడి కంట్లో దూలం పెట్టుకుని వేషధారోడు అవతలోడికి జడ్జిమెంట్ ఇస్తాడు. వేషధారి అని రాసింది అక్కడ. వేషధారి, సిలువదారి కాదు, వేషధారి. ఒరే వేషధారోడా, జడ్జిమెంట్ చేయబాకరా, నువ్వు తీర్పు తీర్చబాక వేషధారోడా. భక్తి అనే వేషం వేసుకొని నేనే పెద్ద పరిశుద్ధుణ్ణి అని నువ్వు వేషం వేసుకొని అవతలోడు వాడిట్లా వీడిట్లా అనబాక. నాకు తెలిసినోడు ఒకడు ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి రక్షించబడ్డాడు. రక్షించబడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తిడతాడు. వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు చెట్లకు మొక్కుతారు, వీళ్ళు రాళ్లకు మొక్కుతారు, రప్పలో మొక్కుతారు, అన్నిటికీ దండాలు పెడతాడు, గడపకు పెడతారు, అన్నిటికీ దండాలు పెడతాడు. వాళ్ళని తిడతా కూర్చున్నాడు. వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు. ప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళని తిట్టడానికి నువ్వు ప్రభువుని నమ్ముకుంది? నువ్వు రక్షించబడ్డావు. వాళ్ళని తిట్టడానికే. వాళ్ళని చూసి జాలి పడాల్సింది పోయి, వాళ్ళని చూసి వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చాల్సింది పోయి, వాళ్ళ గురించి నువ్వు బాధపడి కన్నీళ్లు కార్చి వాళ్ళు రక్షించబడాలని ప్రభు సన్నిధిలో వేడుకోవాల్సింది పోయి వాళ్ళని తిట్టడం మొదలు పెడుతున్నాడు. వీడే తీర్పు తెచ్చేస్తాడు. నరకానికి పోతాడు. వీళ్ళు విగ్రహారాధికులు నరకానికి పోతాడు. వాళ్ళు తిడుతున్నాడు. వీడు అంతకుముందు వీడేవాడు. వీడు రక్షించబడినాడు. వాళ్ళని రక్షించాలని ఆశ ఉండాలి కదా వీడికి. వాళ్ళని ఇష్టపడాలని తిడతాడు. కొంతమందికి ఎందుకు ఇట్లా మాట్లాడతారంటే, నేనే పరిశుద్ధుణ్ణి, మిగతా వాళ్ళందరూ పాపాత్ములు. అందరు చెప్పండి, నేనే పరిశుద్ధుణ్ణి. చెప్పండి, నేనే పరిశుద్ధురాలు. చెప్పండమ్మా పరిశుద్ధురాలు. చెప్పండమ్మా, నేనే పరిశుద్ధురాలు. గడపార్లు మింగా. చెప్పండి, గడపార్లు మింగా, పలుగులు మింగాను, అన్నీ మింగి సొట్టికి ఆశ్రయం పెట్టుకొని తాగి అరిగిపోయిందమ్మా అన్న. చేయాల్సినవన్నీ చేసి తలబట్ట వేసుకుని ఆదివారం బైబిల్ తీసుకుని వస్తే సరిపోద్దా? ఎవరినంటే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే సరిపోద్దా? తీర్పులు తీర్చేస్తే సరిపోద్దా? ఎవరికంటే వాళ్ళకి తీర్పు తీర్చడం మానండి. ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసుకో, నీ బతుకు మార్చుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. ముందు తర్వాత వాళ్ళ సంగతి తర్వాత. నిన్ను నువ్వు సరి చేసుకో. ఒకరిని గురించి నీకు అనవసరం. ముందు నీ బ్రతుకు మార్చుకో. నన్ను గురించి నేను సరి చేసుకోవాలి. ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. ఒకరిని పాపి, ఒకడు దుర్మార్గుని చెప్పకూడదు. నన్ను నేను సరి చేసుకోవాలి. ఎప్పటి వరకు సరి చేసుకోవాలి? కడ శ్వాస వరకు సరి చేసుకోవాలి. ప్రతిరోజు నేను పరిశుద్ధపరచుకోవాలి. ప్రతిరోజు నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. వాడు ఒకరిని నేరారోపణ చేయకూడదు. వీళ్ళని మనము జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సమూయేలుకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. సమూయేలుకు రాసిన 2వ పత్రిక. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. దావీదు దగ్గరికి ఒక ప్రవక్తని, నాతాను అనే ప్రవక్తని దావీదు దగ్గరికి దేవుడు పంపించాడు.
అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకానొక పట్టణములో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన విస్తారముగా గొర్రెలున్నాయి, గొడ్లు కలిగి ఉండెను. గొడ్లున్నాయి, విస్తారమైన గొర్రెలున్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల, ఒక ఆడగాడిద పిల్ల తప్ప, ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ అతనికి లేకపోయెను. వాడు దాన్ని పెంచుకొనుచు అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి, వాని చేతి ముద్దలు వాడి చేతి ముద్దలు తింటూ, వాని గిన్నెలోనిది తాగుతూ, వాని కౌగిట పడుకుంటూ, వానికి కుమార్తె వలె ఉంది, కుమార్తెలాగా ఉంది ఆ గొర్రె పిల్ల. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుడింటికి వచ్చాడు. ఎవడో వాళ్ళ బంధువులు ఐశ్వర్యవంతుడికి ఇంటికి వచ్చాడు. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు, అతనికి భోజనం పెట్టడానికి, అతనికి విందు చేయడానికి కోసం తన గొర్రెల్లో దేన్నైనా ఒక దాన్ని తీసుకొని, గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక, గొడ్లల్లో గాని గేదెల్లో గొర్రెల్లో గాని తీసుకొని ముట్టకుండా, ఆ దరిద్రుని దరిద్రుడు దగ్గర ఉన్న ఒక్క గొర్రె ఉంది, దాన్ని తీసుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేసేసాడు. అతనికి విందు చేసేసాడు. దాన్ని కోసి దానికి పండగ చేసి వాడికి భోజనం పెట్టేశాడు. మంచి పండగ బిర్యానీ చేసి, సరైన బిర్యానీ చేసి పెట్టాడు. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, ఎవర్రా వాడు ఒక గొర్రె, ఆడగొర్రె, అది కూడా మగదోడ కాదు, ఆడగొర్రె ఏదో ఒకటి బిడ్డలాగా వాడి కవిగిట పడుకుంటా, వాడి చేతి ముద్దలు తింటా హాయిగా వాడి దగ్గర ఉంటే, ఇన్ని గొర్రెలో ఒకదాన్ని కోస్తే పోయేది. ఆ దరిద్రుడి దగ్గర ఉన్న ఒక్క గొర్రెను తీసుకొని వాడు విందు చేస్తాడా? ఎవరాడా? రాజుకు వచ్చింది కోపం. ఈయన ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఎవరో దావీదు మహారాజు ఒక తీర్పు ఇస్తున్నాడు. ఏమని? యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసినోడు మరణ పాత్రుడు, ముందు సావాలా. ఆమెనండి అందరూ అంటలే. మీరు కూడా తెచ్చుకొని వండుకున్నట్టున్నారు. పక్కింటి వాళ్ళు కోళ్ళు పట్టుకుని కోసుకుని తిన్నట్టున్నారు. మీరు కూడా ఆమెన్ అంటలే. ఆమెన్. వాడు ముందుకు సావాలరా. వాడు తీర్పు తీర్చేశాడు రాజు. దావీదు రాజు ఒక తీర్పు తీర్చి పడేశాడు. వాడు సావాలరా. వాడు పేదవాడు ఒక్క గొర్రెను పెట్టుకుంటే దాన్ని తీసుకొని కోసుకొని వాళ్ళు బంధువులు పెడతాడా? అన్ని గొర్రెలు, అన్ని ఎడ్లుంటే, అన్నీ ఉంటే వాడి దగ్గర తెచ్చుకొని తినకుండా అవి ఒక్కొక్కసారి 2 పిల్లలు చేస్తుంటే వాడు అనేకమైన గొర్రెలు పెట్టుకొని ఆ ఒక్క గొర్రెని తీసుకొచ్చి వాడు చేతి ముద్దలు తింటా, వల్లారు ముద్దుగా పెంచుతున్నా దాన్ని తీసుకొచ్చి తింటాడా? వాడు సావాల. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక, కనికరం లేదురా వాడికి. కనికరం లేకుండా ఈ పని చేశాడు రా వాడు. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా, ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలి. 4 గొర్రె పిల్లలు ఇవ్వాలరా వాడికి నాతానుతో అన్నాడు. అందుకు నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నువ్వేరా అన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఏం సత్సుమకోండి, నిద్రమకోండి లాగా బాగా చెప్పండి. మీరు కూడా గొర్రెలు తీసుకుని తిన్నారేమో. గట్టిగా చెప్పండి. సంతోషం చెప్పండి. ఆ తీర్పు తెచ్చినాడు నువ్వేరా. నువ్వే తెచ్చుకొని తిన్నాడు నువ్వే. నేను ఎప్పుడు గొర్రెలు తెచ్చుకొని తిన్నాను? గొర్రెలు తెచ్చుకొని తింటాం కదరా నాయన. నీ దగ్గర పనిచేసేవాడి భార్యను తెచ్చుకొని నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా అని చెప్పకుండా గొర్రెల కథ చెప్పాడు ఈయన ప్రవక్త తెలివిగా. అక్కడికి వచ్చిన దైవ సేవకుడు గొర్రెల గురించి చెప్పాడు.
ఆ ఒక్క గొర్రెడికి నువ్వు రాజువి, నువ్వు రాజభోగం అంటారు. ఎవరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నిన్నెవరు అడుగుతారు? రాజువు నువ్వు. ఎవరు నచ్చితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, పెళ్ళైన దాన్ని కాకుండా పెళ్ళి కాని దాన్ని ఎవరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నిన్ను ఎవరు అడుగుతారు? చట్టమే లేదు. రాజభోగం అంటారు దాన్ని. రాజభోగం అంటారు దాన్ని. అది భోగం అంటారు దాన్ని. రాజభోగం అంటారు. నువ్వు అన్ని గొర్రెలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు వాడు భార్యని తీసుకొచ్చి నువ్వు అందరూ యుద్ధంలో ఉంటే నువ్వు రాజువై ఇంట్లో పడుకుని నిద్రపోతావు. నిద్రమొఖమడా నువ్వు. అందరు యుద్ధరంగంలో ఉంటే నువ్వు ఇంట్లో పడుకొని నిద్రపోయి, నిద్రలేసి మిద్దిపైకి పోయి కళ్ళు నలుపుకొని కిందకు చూసి ఇంకొకటి భార్య స్నానం చేస్తుంటే పైనుంచి చూసింది గాక, ఎవరి భార్యరా ఆ మనిషి అని చెప్పి ఒకరిని పంపించి ఆరాధీసి ఆ మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు. ఆ మనిషి నువ్వే. ఇంకోటి భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న వాడివి నువ్వే. జడ్జిమెంట్ ఇస్తున్నావా నువ్వు? సావాలని ముందు నువ్వు చస్తావు. నువ్వే జడ్జిమెంట్ ఇచ్చావు. నువ్వు చావాలి ముందు అన్నాడు. యెహోవా తోడు వాడు చావాలన్నాడు. జడ్జిమెంట్ ఇచ్చి పడేశాడు. దూలం కంట్లో పెట్టుకొని ఈ నలుసు తీస్తున్నాడు. ఈయన నలుసు ఆ గుంటూరు బస్ స్టాండ్లో చెవులో గులిమి తీసేవాళ్ళు ఉంటారు. చెవులో గులిమి తీసేవాళ్ళు, కంట్లో నలుసులు తీసేవాళ్ళు ఉంటారు. ఆడ ఒక ఆడ మనిషి ఉంటుంది. ఒక్కసారి నాలుగు తెట్టి పెట్టి కంట్లో నలుసులు తీస్తుంటుంది. దూలాలు పెట్టుకొని కళ్ళల్లో ఒక్కొక్కరు చేసే పనులు మామూలుగా లేవు. కళ్ళల్లో దూలాలు పెట్టుకుని వీళ్ళు చేసే పనులని గోడ దూకే పనులు, పనికి మాలిన పనులు, అడ్డాలు తిరిగే పనులు, భార్యలు మోసం చేసే పనులు, తిరుగులన్నీ తిరిగి మళ్ళీ భార్యని నడు రోడ్లో నిలబెడుతుంటాడు ఒక్కోడు పనికి మాలినోడు. వీడు చేసే పనులన్నీ చేసి మళ్ళీ భార్యని రోడ్డున నిలబెడతాడు. నా భార్య అటు చేసింది, నా భార్య ఇటు చేసింది, అన్నీ తిట్టించుకున్న తర్వాత ఆ భార్య ఏం మామూలుగా ఉండదు. లోపలికి రారా నీ సంగతి చెప్తాను. బాధ లోపలికి రారా, అందరి ముందు నిలబెట్టాను, లోపలికి రా నీ సంగతి చెప్తా అంటది. లోపల పోగానే టీవీ సౌండ్ పెడుతుంది. ఇప్పుడు టీవీలు లేవు హోమ్ థియేటర్లు. ఏడొక సౌండ్ వస్తుంది, ఆ పక్క ఒక సౌండ్, ఇటు పక్క సౌండ్ వస్తుంది. చూడు, హోమ్ థియేటర్ సౌండ్ పెట్టి వాడికి సీతగా బాది మళ్ళీ చిటికలో వస్తాను బయటకు వస్తుంది. లోపల పెట్టి తలుపేసి మళ్ళీ పోయి కొడుతుంది. అన్ని తనులు తింటా, చంపేస్తా, పొడి చేస్తా, నరికేస్తా. కొట్టేది భార్య. బయట ఉన్నోళ్ళు భార్యని కొడుతున్నాడు అనుకోవాలని కొట్టించుకుంటా, చంపేస్తా, కొట్టేస్తా, నరికేస్తా అంటుంటాడు. కొట్టించుకునేది వీడే. బయటకు వచ్చామో భార్యని పబ్లిక్లో పెట్టి నా భార్య అట్టాడిది ఇట్టాడుతుంది అంటది. లోపలివి కాళ్ళు పట్టుకొని ఏమనుకోబాకే వాళ్ళ ముందు తిట్టాను, లేకపోతే నా పరువు పోద్ది అంటాడు. భర్త దగ్గర కాళ్ళు పట్టించుకునే వాళ్ళందరూ అలేలు చెప్పండి, అలేలుయా. మీరు చెప్పలా, మగవాళ్ళు చెప్పారు. భార్య కాళ్ళు పట్టుకున్న వాళ్ళు మాత్రమే చెప్పారు. పట్టించుకున్న వాళ్ళు చెప్పలేదు, కానీ పట్టుకున్న వాళ్ళు చెప్పినట్టున్నారు. అలేలు బా. మొత్తానికి మీ నోరు ఒప్పుకుందాయా? మొత్తానికి ఊరికి జడ్జిమెంట్ చేయబాకండి. కళ్ళతో చూసి కళ్ళు నిన్ను మోసం చేయొచ్చు. కళ్ళు నిన్ను మోసం చేయొచ్చు. చూసింది కరెక్ట్ కాకపోవచ్చు. కొంతమంది ఎవరెవరో చెప్పిన మాటలని జడ్జిమెంట్ ఇస్తారు. చెప్పిన మాటలని జడ్జిమెంట్ ఇస్తారు. చూడరు వాళ్ళు, కంటితో చూడరు. చూడకుండానే జడ్జిమెంట్ ఇస్తారు. ఎవడో చెప్పిన మాటలని జడ్జిమెంట్ ఇస్తారు. యేసేపుని కట్టేసి కొట్టలేదు, ఆ మనిషి చెప్పిన మాటని, ఆ మనిషి చెప్పిన మాటని జడ్జిమెంట్ ఇచ్చి కట్టేసి కొట్టారు. మీరెవరు లేనప్పుడు, భర్త నువ్వు లేనప్పుడు వాడు నన్ను పట్టుకున్నాడు, ఇదిగో ఈ అంగీ ఉందే, ఎవడో చూడు వాడిని పట్టుకొని కొట్టంటాడు. వాడిని పట్టుకొని వచ్చి కట్టేసి కొట్టలేదు, జడ్జిమెంట్ ఇవ్వలేదు. నేను కరెక్ట్ అని సవాల్ చేసి నిలబడ్డా, మూసుకొని గమ్ము కూర్చున్నాడు. ఏం మాట్లాడు, గమ్ము ఉన్నాడు. జడ్జిమెంట్ ఇచ్చేయటం పెద్ద ఈజే. ఆ తర్వాత వాళ్ళ ముందు తల వంచుకొని తల దించుకోవాల్సి వస్తుంది కొంతమందికి ముందు.
క్రైస్తవులుగా, క్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా మనము ఎవ్వరికి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అక్కడ చాలా విలువైన మాట రాశాడు 7:1 మీరు తీర్పు తీర్చకండి, మీరు తీర్పులో రారు అన్నాడు. సింపుల్. ప్రభువైన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరు నిలబడాల. మేకలు గొర్రెలు నిలబడతాయి, జడ్జిమెంట్ డే ఉంటుంది. ఆ తీర్పులోకి మనం వెళ్ళకూడదంటే మనం ఒకరికి తీర్పు తీర్చకూడదు. మనం తీర్పు తీర్చకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. దావీదు కరుగ్గా చెప్పాడు దావీదుకి, నువ్వేరా దుర్మార్గుడివి, నువ్వేరా ఇంకోటి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మళ్ళీ తీర్పు తీరుస్తున్నావు నువ్వు. ఎవరికి తీర్పు తీర్చే అధికారం ఎవ్వరికీ లేదు, తీర్చకూడదు, తీర్పు తీర్చకూడదు, పొరపాటును తీర్చకూడదు. 19వ కీర్తన 12వ వచనం చదవండి. 19వ కీర్తన 12వ వచనం చదవండి. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఎవడు వాడు చేసిన పొరపాటుని వాడు ఎవడు కనుక్కుంటాడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఎవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించమని అడిగేవాడు ఎవడు? తన పొరపాట్లను కనుగొనవలవాడు ఎవడు? వాడు రహస్యంగా చేసిన తప్పుల్ని క్షమించమని అడిగేవాడు ఎవడో? ఎవరు చూడలంతసేపు దొరికితే దొంగ, దొరక్కపోతే చెప్పండమ్మా, దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. దొంగ దొర. దొరకనంతసేపు అందరూ దొరలే. అబ్బా ఏమి చెప్తారబ్బా నీతి బోధలు. దొరికిన తర్వాత తెలుసు అసలు కథ. ఒక్కొక్కరు అబ్బో నేను అది, నేను ఇది, నేను అది, నేను ఇది అని ఎన్నో చెప్పుకుంటారు. దొరికితే తెలుస్తుంది అసలు. ఓహో ఇది కూడా అదేరా. మనకు కనపడినంతసేపు దొరకనంతసేపు చెప్తా ఉంటే వింటా ఉంటే చెప్పేవాడు మోగోడైతే వినేవాళ్ళు చెవిటోళ్ళు అయితే భలే ఉంటుందని ఎవడో చెప్పాడు ఈ మధ్య. చెప్పుకుంటా ఉండడమే, ఎవరి గురించి వాడు గొప్పలోడు చెప్పుకోవడమే, ఒకరికి విమర్శించేయడమే, అవతలోడికి తీర్పు తీర్చేసేయడమే. అవతలోడికి తీర్పు తీర్చి పాడేశాడు. తీర్పు తీర్చబాకండి, నేను చెప్పేది బాగానండి. ఒకరోజు జడ్జిమెంట్ డే అని వస్తుంది. భూమి మీద ఉన్న ఎవడు తప్పించుకోడు. ప్రతి ఒక్కడికి జడ్జిమెంట్ డే అని వస్తుంది. ఈ చట్టాలు వచ్చింది బైబిల్ ద్వారానే. ఈ చట్టాలు వచ్చింది బైబిల్ ద్వారానే. అర్థమైందా? ఒక జడ్జిమెంట్ డే అని ఒకటి వస్తుంది. ధర్మశాస్త్రం అనేది ఒక చట్టం బట్టి తీర్పు తీరుస్తారు. చట్టాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. మనం తీర్పు తీర్చకూడదు, చట్టాన్ని బట్టి తీర్పు తీస్తారు. అందుకని చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటారు. చట్టం చేయాల్సిన చట్టం చేస్తుంది కరెక్టే, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు. మనం ఒకరికి చట్టం తీర్పు తీర్చకూడదు. ఎవడు దోషం ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోడు. 139వ కీర్తన 23వ వచనం చదవండి. 139వ కీర్తన 23వ వచనం చదవండి. దేవా
దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకొనుము. నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. నిత్య మార్గములో నన్ను నడిపించు అని అడిగేవాడు ఎవడు? ప్రతి ఒక్కరూ ఇంకొకరిని గురించి అవతల యొక్క వాళ్ళ జీవితాలు లోపలికి వెళ్ళి చూసి 10 మందికి చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళకి చట్టం తీర్పు తీర్చేవాళ్లే కానీ ఎవడు తప్పించేవాడు లేడు. యేసు ప్రభు అప్పుడు తీర్పు తీర్చాడా? ఆమె తీర్పు తీర్చాలి. అమ్మా, నేను నిన్ను శిక్షించాను. అమ్మా ఏమన్నాడు? అందరూ చెప్పండి అమ్మా. అమ్మా మీరు అంటే అట్ట నడిచేది పెట్టండి. ఇప్పుడు అనండి అమ్మ అని. అట్టుంది అమ్మా. మీరు అనింది అంటే అమ్మా అట్టే అన్నారు మీరు. అమ్మా అమ్మా పిలవడంలో జాలి ఉండాలి, నోట్లో గొంతులో. అమ్మా అమ్మా కాదు, అమ్మా కాదు, చెప్పండి అమ్మా. నేను కూడా నిన్ను శిక్షించాను, ఒక పాపం చేత, వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ తీసుకొచ్చి ఆడ పెడితే యేసు ప్రభు పాపం లేనివాడు ఆమెని అమ్మా అని పిలిచాడు. ఈరోజు కొంతమంది బిడ్డలు తల్లిని అమ్మ అని పిలిచే బిడ్డలు లేరు. తల్లిని అమ్మ అని పిలవరు. ఒక్కొక్కటి తల్లిని ఎట్టంటట మాట్లాడతాడు. తల్లిని రోడ్డు మీద ఇష్ట ప్రకారం తిడతాడు, బూతు మాటలు తిడతాడు. ఆ శారదా కాలనీలో ఉన్నప్పుడు మాకు సాయంత్రం అయితే టైంపాస్ ఏంటంటే ఆ మందిరం మీటింగ్ లేకపోతే పైన ఆ చివరిలో కుర్చేసి కూర్చునేవాళ్ళం. ఇక కింద సాయంత్రం అయితే వాడు తాగేసి వచ్చి వాళ్ళు తిట్టుకుంటా ఉంటే మేము కమ్ముకి ఏం చేస్తాం, మనకి పని లేనప్పుడు పైన అటు కూర్చునేవాళ్ళం. ఆడొకడు ఉండేవాడు, ఒక తాగుబోతాడు. వాళ్ళమ్మని ఎట్టంటాడు తిట్టేవాడు. నాకు వాడి మీద టార్గెట్, వీడిని మార్చేయాలని. వీడిని ఎట్టయినా మార్చాలరా అనుకున్నా. ఒకరోజు శారదా కాలనీ మందిరంలోకి దొంగతనం చేయడానికి గోడెక్కి దూకాడు. వాడు నా చేతికి దొరికాడు. నేను పట్టుకుంటా అన్న ఎవరు చెప్పాను, ఈసారి మీ అమ్మని తిట్టినట్టుగా తెలిస్తే మెడక వెనక్కి తిప్పేస్తాను. నాకే దొరికాడు. తిట్టనన్నాను. మొత్తానికి కూడా మారుమూసి పొందాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనము తీర్పులోనికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అక్కడే ఉంది జవాబు. క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంది, హిందీ పేపర్ లాగా. చిన్నప్పుడు నాకు హిందీ టీచర్ చెప్పేది, ఒరే నువ్వు హిందీ పరీక్ష ఆ క్వశ్చన్ని వెనక్కి తిప్పిరాయి. నువ్వు ఆ పేపర్ని మేము మార్కులు వేయాలంటే అక్కడ ఏమి రాయకపోతే వేయలేం కదా, ఏదో ఒకటి రాసిపెట్టు, దాన్ని వెనక్కి తిప్పి రాసిపెట్టు అనేది. ఎందుకు రాయాలమ్మా అంటే కొన్నిసార్లు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, వెనక్కి తిప్పితే ఆన్సర్ వస్తుంది, అట్లా కూడా మార్కులు వస్తాయని చెప్పింది నాకు చిన్నప్పుడు మా టీచరు. అందుకని గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా మనం ఎవరికి జడ్జిమెంటు చెప్పండి అక్కడే ఆన్సర్ ఉంది. ఏమనుందంటే ఆ ఏడో అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు తీర్పు తీర్చకడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. కింద చూడండి జవాబు ఉంది. ఆ జవాబు ఏంటంటే అప్పుడు మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తీర్పు తీర్చకూడదు. పైన ఉంది కూర్చుని, దానికి ఆన్సర్ ఏముంది? మీరు తీర్పు తీర్చకూడదు.
మనం తీర్పు తీర్చకపోతే మనం తీర్పులోకి పోము, అంతే. ప్రభు సింహాసనం ఎదుట నువ్వు పోయి చేతులు కట్టుకొని నిలబడుకోవాల్సిన అవసరం ఎందుకు ఉండదంటే, నువ్వు తీర్పు తీర్చలేదు కనుక నీకు తీర్పులోకి పోవు. ఆమె పాపం చేసిందంటే ఆమె వయసు ఉరవడై ఉండొచ్చు, ఆమె పెరిగిన ప్రాంతం అవ్వచ్చు, ఆమెకు అన్నం లేక తన శరీరం అమ్ముకొని ఉండొచ్చు, వయసు ఉరవడై ఉండొచ్చు, ప్రవాహం ఎదుట ఎవడు నిలబడలేడు, గాలి ఎదుట ఎవడు నిలబడలేడు, అగ్ని ముందు ఎవడు నిలబడలేడు. ఆమె పరిస్థితుల ప్రభావం ఆమెను అటు చేసి ఉండొచ్చు, తీసుకొచ్చి నిలబెట్టిన వాళ్ళు ఆమెను అట్ట మార్చి ఉండొచ్చు. ఆడ తీసుకొచ్చి రాళ్ళతో కొట్టడానికి తీసుకొచ్చారే వాళ్ళే ఆ మనిషిని ఆ పని చేసి ఉండొచ్చు, ఆమెను అటు తయారు చేసి ఉండొచ్చు. వాళ్ళే తీసుకొచ్చి చట్టాన్ని ఒకదాన్ని పక్కన పెట్టి నిలబెట్టి రాళ్ళతో కొట్టేయమంటున్నారు. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన కంట్లో ఏముంది? ముందు మన కంట్లో ఉన్న దోలాన్ని తీసేసుకుందాం. మనలో చాలా ఉన్నాయి తీసేసుకోవాల్సినవి. మనకు తెలియకుండానే మనల్ని ఆవరించి చాలా ఉన్నాయి. మనకు తెలియకుండానే మన జీవితాన్ని నష్టపరిచేవి చాలా మనలో ఉన్నాయి. ఒక్కడిని ఏలెత్తి చూపించకుండా ముందు నీలో నిన్ను నువ్వు సరి చేసుకొని, ఒకడికి తీర్పు తెచ్చుకుంటా నిన్ను నువ్వు సరి చేసుకుని దానికి నువ్వు ప్రయత్నించు. యేసయ్య న్యాయపీఠం ఎదుట ఒకరోజు నీవు నేను నిలబడకుండా అదే నిన్ను కాపాడునుగాక. దావీదు తెలియకుండానే భలే జడ్జిమెంట్ ఇచ్చేసాడు, ఇరుక్కున్నాడు. ఒక సామెత ఒకటి ఉంది, అందరు చెప్పండి, నేను చెప్తాను, నాతో కూడా మీరు చెప్పండి. మా ఇంటి దగ్గర నుంచి చెప్పండి అందరూ, మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటికాడ నుంచి మా ఇంటికి అంత దూరం. ఈ మెసేజ్ టైటిల్ పైన రాసుకోండి. ఈ మెసేజ్ టైటిల్ ఏంటంటే, మీ ఇంటి దగ్గర నుంచి నా ఇంటికి ఎంత దూరమో చెప్పట్లా మీరు? మా ఇల్లే వేరు అంటారా, మీ దారే వేరు అంటారా? మా రూటే వేరు, నా రూటే సపరేట్, మా రూటే వేరు అంటారా? అంటారా? మా ఇంటి దగ్గర నుంచి మీకు ఒక తీర్పు తీర్చారనుకో, అదే తీర్పు నాకు వస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక తప్పు చేసి ఈ ప్రాంతానికి వచ్చి నిలబడితే, అక్కడొచ్చి ఒక నిలబెట్టి వాళ్ళు నన్ను నడతారు, వీడి పొరపాటు చేశాడు, వీడిని ఏం చేయాలంటారు. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఆ సందర్భంలో నేను ఎలా ఆలోచిస్తానో తెలుసా? వాడి ప్లేస్లో నేను నిలబడుకొని ఆలోచిస్తా. వాడున్న ప్లేస్లో నేను నిలబడతా. అప్పుడు వాడికి ఏం న్యాయం చేర్చాలా అని నేను మాట్లాడతా. ఎవడైనా తప్పు చేసి అక్కడ నిలబడ్డాడంటే వాడు తప్పు చెయ్యాలని చేసి ఉండడు. వాడు ఆ పరిస్థితులు అక్కడికి వచ్చి నిలబడినప్పుడు వాడికి ఏదైనా చెప్పమంటే వాడు నన్ను నిలబెట్టి వాడున్న ప్లేస్లో నేను నిలబడుకొని నేను వాడికి ఏదైనా చెప్తా. అప్పుడు మనం తీర్పులోకి పోం. యేసు ప్రభు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. యూదులు ఆయన్ని పట్టించారు. వాడు యోధా ఇస్కరియోతు పట్టించాడు. వీళ్ళు శాస్త్రులు పరిచయులు ఆయన మీద నేరాలు మోపారు.
వాళ్ళు ఒకటే మాట అన్నారు, మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అనుభవించారా లేదా? ఎవరికి తీర్పు తెచ్చకండి. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న చిన్న మెసేజ్ ఏంటంటే, ఎవ్వరికి మనం తీర్పు తీర్చకూడదు. ఆ పాపాత్మురాలైన స్త్రీ అక్కడ రోడ్డు మీద ఒంటరిగా అక్కడ ఒక్కటిగా నిలబడుకొని నా పొజిషన్లో ఆలోచించండి. ఆమె చుట్టూ మగోళ్ళు రాళ్ళు ఎత్తుకుని నిలబడుకొని ఉంటే, ఆమెను రాళ్లతో కొడుతూ నడి వీధిలో నిలబెట్టుంటే ఎలా ఉంటుంది ఆ పొజిషన్? ఆలోచించుకోండి. ఆ నడి ప్లేస్లో ఇప్పుడు నేను నువ్వు నిలబడుకొని ఉంటే మన పరిస్థితి ఏంటి? రాళ్లతో కొట్టేవాళ్ళు అందరూ ఉంటారు. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తానండి. చర్చి దగ్గరకు వచ్చి చర్చిని నోటికి వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటారు, మళ్ళీ చర్చిలోనే ఉంటారు. స్త్రీ అంటే సంఘం, బాగానండి. స్త్రీ అంటే సంఘం, దాని మీద బతికే వాళ్ళు అందరూ ఉంటారు, దాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడే ఉంటారు. అక్కడే బతికేది, మళ్ళీ బతికేది అక్కడే, తినేది అక్కడే, బట్టలు వేసుకునేది అక్కడే, పెరిగేది అక్కడే, పిల్లలు కనేది అక్కడే, పెళ్ళిళ్ళు చేసేది అక్కడే, మళ్ళీ దాన్ని నోటికి వచ్చి తిట్టేది. అంతకంటే డీప్గా పోదలుచుకోవాలి. అక్కడికి ఆపా, చాలు. టైం అయిపోయింది, 2 నిమిషాలు ఉంది, 1 నిమిషమే ఉంది. ఉదయం 2 నిమిషాలు ఎక్కువ చెప్పా, ఎప్పుడు చెప్పను, ఇప్పుడు కూడా ఎక్కువ చెప్పను. సాయంత్రం నేను విశాఖపట్నంలో వాక్యం చెప్పాలా, కారు రెడీగా ఉంది, ఎక్కేస్తా. సాయంత్రం ఆడ వాక్యం చెప్పాలి, కరెక్ట్గా 7 గంటలకల్లా ఉండాలి. చెప్పండి, అందరు పెద్దగా చెప్పండి. నా కంట్లో దూలం, నీ కంట్లో నలుసు. చెప్పడమ్మా. ఓహో, మీరు కంట్లో దూలం దాకా ఫిక్స్ అయిపోయారా? సరే, అట్టే ఉండిపోండి. అవతల సగం నలుసు సగం దేవుడిగా. నా కంట్లో దూలం, నీ కంట్లో, అందరు చెప్పండి, పెద్ద చెప్పండి. నా కంట్లో దూలం, నీ కంట్లో నలుసు. దీని మీద పాట రాస్తా, ఎప్పుడో ఒకసారి రాస్తా, ఖచ్చితంగా రాస్తా. నా కంట్లో నలుసు, నీ కంట్లో, నా కంట్లో దూలం, నీ కంట్లో నలుసు. జంపలక్కడి జాంబ పెట్టాయా, అంతే. అరే చేతి తెలియ చెప్పండి, హుషారుగా చెప్పండి. ఎప్పుడు ఎవరిని చిన్న ఎస్టిమేషన్ వేయబాకండి. ఎప్పుడు ఎవరిని కించపరిచి మాట్లాడబాకండి. చూడ్డానికి అట్ట కనిపిస్తున్నారని ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వకండి. చేతులెత్తి దండం పెట్టి ఒక దైవ సేవకుడిగా మీకు నేను విన్నవిస్తున్నాను. మీరు రాబోయే రోజులో తీర్పులోకి రాకుండా ఉండు నిమిత్తం నేను ఈ మాటలు చెప్తున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుని. మోకరించండి, ప్రార్థన చేసుకుని. నేనెందుకని పట్టుకో, పల్లా పాడతా వెళ్ళిపోతా. అందరూ మోకరించండి. దూలాన్ని గురించి ఆలోచించుకున్నారు, మోకరించమంటే మోకరించుకున్నారు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా
చప్పట్లు 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 చప్పట్లు. నేనెందుకని నీ సత్తుగా ఆడాలి. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ సేవకుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, యేసయ్యా ఏమని వివరితును, ఓహో నా భాగ్యము, యేసయ్యా నేనెందుకని అందరూ చప్పట్లు కొడుతూ ఏకీభవిద్దాం. తీర్పు తీర్చకండి. నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే, నీ శ్రమలలో పాల్గొనుటయే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, యేసయ్యా ఆహా నా ధన్యత ఏమని వివరితును, యేసయ్యా దేవుడు నీతోనే మాట్లాడి ఈరోజు నీ కంట్లో తోలాన్ని తీసుకో. వేషధారి నీ కంట్లో ఉన్న నలుసు తీసేస్తా, తోలాన్ని తీసేసుకో. ఆ తర్వాత అవతల వాడు కంట్లో ఉన్న నలుసు నీ కంటికి తేటగా కనిపిస్తుంది. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే,
అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిన నా భాగ్యము ఏమని వివరించును యేసయ్యా ఏమని వివరించును ఏమని వివరించును యేసయ్యా ఏమని వివరించును ఏమని వివరించును యేసయ్యా ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును యేసయ్యా 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 ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును ఏమని వివరించును యేసయ్యా తీర్పు తీర్చకు తీర్పులోకి రాకు రెండు చేతులు పైకి తెలుసు తొందరపడి నేనెవ్వరికి తీర్పు తీర్చను అమ్మా నేను నీకు తీర్పు తీర్చను అమ్మా నేను నిన్ను తీర్పు తీర్చను అమ్మా నేను కూడా నీకు తీర్పు తీర్చాను అమ్మా నేను కూడా నీకు తీర్పు తీర్చాను రెండు చేతులు పైకి అన్యాయమైన తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు మౌనంగా ఉండు తొందరపడి ఎవరికి తీర్పు తీర్చకు తీర్పులోకి రాకు దేవుడు నీతోనే మాట్లాడాడు ఈరోజు ఒకవేళ అన్యాయమైన తీర్పు నీకు తీర్చుండొచ్చు నీకు అన్యాయం జరుగుతుందని నీకు తెలిసి ఉండొచ్చు కానీ నువ్వు ఎవరికి తీర్పు తీర్చకు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో ఎవ్వరూ తన దోషమును ఒప్పుకో నన్ను శుద్ధి చేయి నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచయ్యా తీర్పులోకి రాకుండా నన్ను కాపాడు అని నువ్వు అడగగలిగితే ఈరోజు ఉన్నతమైన స్థితిలో నిలిపే దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు రెండు చేతుల పైకి తాను సన్నిధిలో ప్రభా నువ్వు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నేను తీర్పులోకి రాకూడదు ఈ భూమి మీద నేను జీవించుతున్నంత కాలం నేను ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు దావీదు తొందరపడి తన మరణ శిక్షను తానే నోటితో ఒప్పుకుంటున్నాడు ఎందుకో తెలుసు అతను చేసింది తప్పు తీర్పు తీర్చాడు గొర్రెలు కాసుకునే ఉన్న స్థితిలో పెడితే తీర్పు తీరుస్తున్నాడు చెల్లి తమ్ముడు నిన్ను నడు రోడ్లో నిలబెట్టి నిన్ను తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వెవరికి తీర్పు తీర్చకు
ప్రార్థన చేసుకున్న ప్రార్థనలు ఏకీకరించుకున్న అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువా 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 ప్రభువా. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయములో మీ సేవకుని ద్వారా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు అని అయ్యా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలవబడునని నువ్వు సెలవిచ్చావు. నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా అని నువ్వు తండ్రి మమ్మలను హెచ్చరించావు. మొదటిగా మా కంట్లో ఉన్న దూలమును తీసివేసుకుంటే అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడునని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. మేము అనేక విషయాల్లో తండ్రి తప్పిపోతున్నామయ్యా, క్షమించండి ప్రభా. ఎవ్వరికి తీర్పు తీర్చకుండానట్లు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. తన యొక్క పొరపాటులు కనుగొనగలవాడెవడు? రహస్యముగా చేసిన తప్పులు క్షమించని అయ్యా అనుకొనగలిగిన వాడెవడు అని నీ వాక్యములో ఉన్నది ప్రభా. మా పొరపాటులను మేము తెలుసుకొని క్షమాపణ పొందుకొనుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆనాడు పాపాత్మురాలైన స్త్రీని తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టినప్పుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని నువ్వు సెలవిచ్చావు. ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ప్రభా మనస్సాక్షి చేత గద్దించబడి ఎవ్వరూ ఆమెకి శిక్ష విధించలేదు ప్రభా. నీవు కూడా ఆమెకు శిక్ష విధించలేదు తండ్రి. అందుకొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము అనేక సార్లు తీర్పు తీర్చేవారముగా ఉంటున్నామేమో ప్రభా. దయతో క్షమించి మా జీవితాల్ని సరిచేయమని మేము వేడుకుంటున్నాం. దావీదు కూడా అయ్యా ఊరియా భార్య బర్షబా విషయములో తప్పిపోయినప్పుడు నాతాను ప్రవక్తని దావీదు యొద్దకు నువ్వు పంపావు నాయనా. నాతాను ప్రవక్త తన తప్పును తెలియపరిచినప్పుడు ఆ మనుష్యుడవు నీవే అని హెచ్చరించినప్పుడు అయ్యా దావీదు నాయన తన తప్పిదాన్ని క్షమించుకున్నాడు ప్రభా. క్షమాపణ పొందుకున్నాడు తండ్రి. సహాయము చేయండి ప్రభా. మేము కూడా ఎవ్వరికీ తొందరపడి తీర్పు తీర్చకుండానట్లు సహాయము చేయండి. దావీదు తొందరపడి ఆ మనుషుడు మరణపాత్రుడని తీర్పు తీర్చాడు నాయన. ఎంతగానో తండ్రి ఆ శిక్షను అనుభవించాడు ప్రభా. అయ్యా మేము కూడా అనేక సార్లు అయ్యా దావీదు వలె మేము తీర్పు తీర్చేవారంగా ఉంటున్నామేమో. దయతో క్షమించి మమ్మలను సరిచేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మా హృదయాన్ని పరిశోధించు, పరీక్షించు. నీ ఆయాసకరమైన మార్గం మా యందు ఉంటే అయ్యా తొలగించండి. మమ్మలను నిత్య మార్గములో నడిపించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా సహాయము చేయండి. ఒకనాడు నీవు రాబోతున్నావు అయ్యా. నీ యొక్క న్యాయపీఠం ఎదుట మేమందరము నిలబడాలి ప్రభా. అందుకొరకై స్తోత్రములు. అయితే మేము నాయన ఈ లోకములో ఎవరికి తీర్పు తీర్చమో అప్పుడు మా గురించి కూడా తీర్పు తీర్చబడదని నువ్వు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. మేమందరము తీర్పులోనికి రాకుండా ఉండాలనే ఈ వాక్యాలన్నీ మా కొరకే నువ్వు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచావు. నీ సేవకుని ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఎవరికి తొందరపడి మేము తీర్పు తీర్చకుండా సహాయం చేయండి. మొదటిగా మా కంట్లో ఉన్న దూలముని మేము నాయన తీసివేసుకొని సరిచేసుకొనుటకు మీరు మాకు కృప చూపమని వేడుకుంటున్నాం. మాలో ఎన్నో తప్పులు, ఎన్నో దోషాలు ఉన్నాయి. ఎన్నో అయ్యా మాలిన్యం మాలో ఎంతో ఉంది అయ్యా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి మీరు మాకు కృప దయచేయండి. ఎదుటి వానిలో తప్పులు మేము ఎంచకుండునట్లు మీరు మాకు సహాయం చేయండి. అందరికీ తీర్పు తీర్చే దేవుడవు నీవున్నావు కనుక నీకు మాత్రమే అప్పగించుకొని మేము సాగిపోవడానికి మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి కృప చూపండి. వాక్యం చెప్పిన మీ సేవకుని బలపరిచి కృపనిచ్చి ప్రయాణాల్లో తోడై అభిషేకించి వాడుకొనమని వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్న సమయం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ తీర్మానము తీసుకొని అయ్యా ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచకుండా అయ్యా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మీరు ఆకడికి రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండునట్లుగా కృప చూపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనిన్న సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.